హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ ది నేచర్. ఈరోజు అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం ఫుల్ వీడియోతో పెట్టబోతున్నాను. ఇంకా మన ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉండేసరికి నేను, మా అన్న, హేమంత్ ముగ్గురం కలిసి ప్లాన్ అయితే తీసుకున్నాం గండికోటకి వెళ్ళాలని. మన ముగ్గురమే పోతే ఏం బాగుంటుంది, అంతగా ఎంజాయ్ ఉండదు, ఏముండదు. ఇంకెవరన్నా ఇద్దరిని పిలుచుకొని పోదాం అనేసి అన్నాడు మా అన్న. సరే పిలుచుకెళ్దాంలే అని నేనైతే మా ఫ్రెండ్ సిద్దిక్ అయితే కాల్ లిఫ్ట్ చేయగానే ఇలా గండికోటకి వెళ్దాం అనుకుంటున్నాం, వస్తాం అనేసి అడిగితే వాడు ఏం ఆలోచించకుండా సరే పదా అనేసి వచ్చేసాడు. హేమంత్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అడిగితే వాడైతే లాస్ట్ వరకు వస్తా అని లాస్ట్ లో అయితే హ్యాండ్ ఇచ్చేసాడు. సరే రాకుంటే ఏం లేనేసి వాడి కోసం వెయిట్ చేయకోకుండా ఇప్పటికే చాలా లేట్ అయింది అనేసి రెండు బండ్లు అలా చిన్న కొద్ది దూరం రాగానే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది రోడ్డు పక్కన. మా రెండు బండ్లు పక్కన ఆపేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనుషులకి ఏమన్నా అయింది అనేసి అడిగితే దేవుని దయ వల్ల లోపల ఉండే మనుషులకి ఏం కాలేదు అనేసి అన్నారు వాళ్ళు. మీరు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, మీకోసం ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. ఇంటి దగ్గర ఉండి ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకొని అందులో పాటలు పెట్టుకొని దారిలో అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకోసం ఒక మంచి మాస్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఈ సాంగ్ వినగానే మీకు కూడా ఒక వైబ్ వస్తుంది. మన వాళ్ళు ఫోటోలు దిగుతాం అరబ్బాగా. అలాగా ఎంజాయ్ చేసుకుంటూ గండికోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోడ్డు వ్యూ అయితే అసలు వేరే లెవెల్. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి గండికోటకి. వెల్కమ్ టు ది గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా గండికోట. గండికోటకి ఇదే ఎంట్రెన్స్. ఇదైతే గవర్నమెంట్ పెట్టింది 11 months బ్యాక్ నుంచి. ఇక్కడైతే 20 rupees కట్టాలా పర్ హెడ్. అలా కాకుండా మీకు ఎవరైనా లోపల తెలిసింటే గండికోటలో ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే కింద బోటింగ్, అలాగే ట్రెక్కింగ్ చేసేటి, ఇంకా జిప్ లైన్ ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయి. ఈ కనిపిస్తుండే బోర్డులో ఉండేది గండికోట మ్యాప్. ఈ గండికోట చుట్టూ అయితే ఒక మొత్తం పెద్ద గోడ ఉంటుంది. పక్కన రాజ్యం వాళ్ళు రాకుండా ఏమో వీళ్ళైతే ఇంత పెద్ద గోడలు అయితే కట్టుకుంటారు. ఈ పెద్ద పెద్ద గోడలు చూసి నాకు అదే సలార్ మూవీలో డైలాగ్ గుర్తుకొచ్చింది. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడు వెళ్తాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. ఈ లోపల ఊరుందిరా. ఏంది చూడదిరా బాగా అర్థమైంది. అది దాన్ని టీఎక్స్లో కొట్టు, దాన్ని ఎంఎక్స్లో కొట్టేసి దాన్ని ఉంది. అది జైలు ఇదే మామ గండికోట ఫోర్టు. దీన్ని అయితే ముస్లిం రాజులు పరిపాలించే వాళ్ళంట. కోట 15th centuryలో నిర్మించారంట. చూడండి ఇప్పుడు కూడా ఎంత అందంగా ఉందో ఇది. ఈ కోటకి ఇంతవరకు ఒక్కసారి పెయింట్ కూడా వేయలేదంట. చూడండి అయినా కూడా ఎంత నీట్ గా ఉందో ఇది. ఈ లోపల ఉండే మసీదుని అయితే చాలా మంది మినీ చార్మినార్ అని పిలుస్తా అంటారు. కోటను పరిపాలించే రాజులందరూ ఇక్కడే నమాజ్ చేసుకునే వాళ్ళంట.
పక్కన ఎందుకు ఇల్లు చిన్న రూమ్ కట్టినారు అనుకుంటున్నారు కదా, ఇదైతే సబ్ జైలు అంట. అప్పుడులో ఖైదులు ఉండేది. रास्ता पकड़े घूम जाती है चलने को बाजू को। ఇది కూడా 15th సెంచరీలో నిర్మించిన గుడి అంట. ఇది గుడి నేమ్ వచ్చేసి రఘునాథ్ స్వామి టెంపుల్ అనేసి అంటారంట చాలా మంది. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు ఈ గుడి గురించి. అయితే కొంచెం పాతబడిపోయేసరికి కొన్ని ఇక్కడ ఉండే నిధులు అవన్నీ స్వాధీనించుకున్నారు గవర్నమెంట్. చూడండి ఇక్కడైతే ఒక గజస్తంభం కూడా ఉన్నాయి, అది కూడా లేకుండా చేశారు వీళ్ళు. అసలు ఈ రాళ్ళకైతే ఆ విగ్రహాలు ఎట్లా చెక్కారో కూడా ఇప్పటికి కూడా కొంతమంది చూసి షాక్ అవుతారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి అవి. ఇక్కడైతే లోపల విగ్రహాలు కూడా లేవు, జస్ట్ గుడి ఉంది అంతే. ఏమన్నా తెచ్చారు నీ పక్కన నుంచి చూడ దానికి ఫోటోది. నేను ఏం తీసుకుంటాను కాళ్ళ కాళ్ళ ఉడుతుంది దాని స్పీకర్ ఆడే పెట్టించావు ఆడే పెట్టా. హాయ్ అంతా ఎవరంటే వాళ్ళు తాగేసి అంటారు. ఈ కాలువ చున్నీకి అలా కనిపిస్తుంది అనుకుంటున్నారేమో. ఈ కాలువలో అయితే చాలా సైన్స్ ఉంది. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వేసినా కూడా ఆ నీళ్ళలో అయితే అస్సలు పడవు, పక్కకు వచ్చేసి పడతాయి నీళ్ళలో పడకుండా. కాలువ దాదాపు ఒక 50 స్తంభాల లోతు అయితే ఉంటుంది. అప్పుడు రాజులులా ఇదేంటబ్బా యుద్ధానికి పోయి వచ్చి కత్తులు అడుగుతారంట ఇక్కడ. ఇప్పుడేమో గడ్డి. అచ్చత్తెల కంటే वो इधर आगे जाना पड़ेगा उस तरफ से। हाँ उस तरफ साला का किधर रहते भाई? हैदराबाद काचीगुड़ा मुसाफिर। मैं केबीएच में रहता हूँ. केबीएच पेंटेड
లవడా కొంత స్లో మోషన్ ఉంది. అబ్బా ఏమన్నా గాలా నరసింహస్వామి సినిమా ఇంటి తీసేట్టున్నారే. అలాగే అలాగే స్వామి సినిమా వాళ్ళు ఇక్కడ రారా, ఇది వ్యూ తీసుకొని దానికి సెట్ చేసేది. ఇంత బాగా వేసారా? ఎందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉందిరా? రే ఇదంతా రామోజీ ఫిలిం సిటీలో ఉంది. గండికోట ఉంది, చార్మినార్ ఉంది రామోజీ ఫిలిం సిటీలో. అన్నీ ఉన్నాయి నాయన. బాహుబలి కోట ఉంది చూడు, అది కూడా ఉంది దాంట్లో. మేము పోతున్నాం ప్లేస్ కి. చిన్న 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 బాగా డస్ట్బిన్ వేసి కడిగా తుడిసి నీట్గా అలా చేసాను. డస్ట్బిన్ అమ్మో ఇప్పుడు పోతాన్నాం. బయటనే వదలండి ఏంటి గురికి. అలా దేవుడి పేరు సంపిదింగారో సంపిసోడా జరుగుతాను నా ప్యాకెట్ మాదిరి. సిద్దికి లైట్ తాలే అందరు హమీజు లైట్ తాలే. ఆ కోట మొత్తం తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక స్ట్రింగ్ తీసుకొని తాగుతుండే అబ్బా అసలు కాళ్ళు నొప్పులు ఉంటాయి. వీడియో మధ్యలో అయితే చెప్పాను కదా రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ బోటింగ్ అవన్నీ ఉంటాయనేసి. ఇక్కడైతే నైట్ క్యాంప్ వేస్తారంట, వాళ్ళే టెంట్ వేస్తారు. 1500 ఎంతనో కొడితే 2 మెంబర్స్కు ఎంతనో 1500 తెలియదు క్లారిటీగా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా అట్లే స్ట్రైట్కి వెళ్తే అక్కడ జూప్లేని అవన్నీ ఉంటాయి. ఇదే రూములు రాయి చిన్న చిన్నవి వాష్రూమ్స్. అదే బా జుప్లేన్ తీసేసినారు జుప్లేను. ఇంత లేకుంటే ఎంత పెద్ద చేసన్నా. అది ఏం అర్థం కాలే, యాడించి వీళ్ళు పోతున్నారు. మనం ఆడాలా పోయింది, ఆ పక్కకి పోయింది ఒకసారి. ఎప్పుడు పోయామరా ఆద్దాడు బ్యూటీ. ఇక్కడ ఇంకా అంతా క్యాంపింగ్ అందుకు వేసేది. ఇక్కడ దారిలో వస్తానంటే ఒక నిమ్మ తోట అయితే కనిపించింది. అందులోకి సైలెంట్గా అయితే వెళ్ళాము. అక్కడ ఎవరు లేరు అసలు. తోట లోపల అయితే నిమ్మకాయలు అన్ని కింద అయితే రాలిపోయినాయి. బాగానే ఉన్నాయి అనుకుంటే, కానీ ఆ నిమ్మకాయలు అన్ని కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి. సరే ఏవో ఒకట్లు అనేసి కొన్ని చెట్లవి కొన్ని కింది వేరుకొని ఫాస్ట్గా అయితే వచ్చేసాను. ఆ తోట ఓనర్ వస్తాడేమో అనేసి. అరే మరి వీడియో నచ్చింటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి అందరు చూసేలాగా.